ఈ రోజు మీకు వైజాగ్ లో అసలు మంచి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఉందా, దీని గురించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. దీని గురించి టాపిక్ అనేది అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. సో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి స్టార్ట్ అయినాం. యాక్చువల్గా నేనంతా తిరగడం వల్ల చాలా టైర్డ్ అయిపోయాను. కొంత తక్కువ ఉంటుంది అంటే పీజీ కంప్లీట్ అయిన తర్వాత మీరు డిగ్రీ విత్ ఐఏఎస్ విషయానికి వస్తే చాలా మంది ఐఏఎస్ కోచింగ్ ఇన్ వైజాగ్, ఓకే నేను కూడా చేశాను. టాప్ ఉన్న వాటిలో బెస్ట్ ఏంటి దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి టాప్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఇన్ వైజాగ్ అని చెప్పి నేను 3 years బ్యాక్ చేశాను. ఇప్పుడు దాన్ని ఇంకా ఇన్ డీటెయిల్ గా వెళ్తూ అసలు టాప్ ఫ్యాకల్టీ యూపీఎస్సీ సివిల్స్ కాబట్టి ఢిల్లీ ముఖర్జీ నగర్ అండ్ ఓల్డ్ ఆదిత్యనాథ్. అండ్ నేను ఆల్రెడీ రీసెంట్ గా కూడా ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ఫర్మేషన్ దానికోసమే కొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను వెళ్ళి అంత స్టూడెంట్ లా తిరిగి వచ్చాను. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అసలు మంచి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ వైజాగ్ లో ఉందా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అండ్ వైజాగ్ విషయానికి వస్తే జనరల్ గా సివిల్స్ యూపీఎస్సీ సివిల్స్ హబ్ వచ్చేసి ఢిల్లీ, అక్కడ బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. అక్కడి నుంచి హైదరాబాదు, బెంగళూరు, కొంతవరకు విజయవాడ వరకు వస్తున్నారు, గెస్ట్ ఫ్యాకల్టీ వస్తున్నారు, ఇన్ హౌస్ ఫ్యాకల్టీ ఉంటున్నారు. అక్కడ కూడా కొంచెం మెల్లగా మంచి ఇన్స్టిట్యూషన్స్ ఎస్పెషల్లీ డిగ్రీ విత్ ఐఏఎస్ కాన్సెప్ట్ తో డిఫరెంట్ పీపుల్ విజయవాడలో కూడా ముందుకు వస్తామన్నారు. కానీ వాట్ అబౌట్ వైజాగ్? నేనేం చెప్తున్నానంటే టాప్ ఫ్యాకల్టీ వైజాగ్ వచ్చి క్లాసులు చెప్పేదానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ విత్ ఐఏఎస్ బాగుందా, మంచి ఐఏఎస్ కోచింగ్ ఉందా అని సెకండరీ విషయం. మంచి ఐఏఎస్ కోచింగ్ ఉండాలంటే ఖచ్చితంగా ఢిల్లీ ఫ్యాకల్టీ అనే కానీ లేకపోతే పాన్ ఇండియా ఫ్యాకల్టీ. ఇప్పుడు కొత్త వర్డ్ వచ్చింది పాన్ ఇండియా ఫ్యాకల్టీ అంటే ఢిల్లీ కాదు, ఒకవేళ బెంగళూరులో మంచి ఫ్యాకల్టీ ఉన్నాడా బెంగళూరు నుంచి అయినా తెప్పించేటట్టున్నారు. ఇన్స్టిట్యూషన్స్ డిమాండ్ బట్టి, అంటే వాళ్ళు చెప్పే క్లాసులు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ దాన్ని బట్టే ఉంటుంది. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. సో బెంగళూరులో పాన్ ఇండియా ఫ్యాకల్టీ ఇక్కడి నుంచి వైజాగ్ వచ్చేదానికి అవకాశం ఉందా? నేను కూడా ఈ సాఫ్ట్వేర్ సంబంధించి కూడా చాలా వెతికాను. వైజాగ్ లో మంచి సాఫ్ట్వేర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లేకపోతే విజయవాడలో కూడా మంచి సాఫ్ట్వేర్ కోచింగ్ ఏమన్నా దాన్ని అందరికీ తెలియజెప్దాము. డెఫినెట్లీ ఒకరు మంచి సర్వీస్ ఇస్తున్నారంటే దాన్ని మనము అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ హైదరాబాద్కి రావాలని లేదు, వాళ్ళకి అందుబాటులో దగ్గరలో ఉంటే ఇంకా బెటర్ గా వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే కొంత పీపుల్ ఊర్లో నుంచి రావడానికి ఇష్టపడరు, అండ్ కొంతమంది పరిస్థితులు అనుకూలించు చాలా దూరం వచ్చి వాళ్ళు చదువుకొని క్లాసెస్ విని జాబులు తెచ్చుకునేదాన్ని. ఇదంతా కూడా మనం ఆలోచించాలి. ఈ విధంగా మంచి ఫ్యాకల్టీ అసలు వైజాగ్ లో ఉన్నారా, వస్తారా, అవకాశం ఉందా అనే దాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వైజాగ్ లో ఐఏఎస్ కోచింగ్ అని పేరు పెట్టుకుని ప్రతి ఒక్కరు ఐఏఎస్ కోచింగ్ లేకపోతే వాళ్ళకి వేరే బ్రాంచెస్ లో ఏమన్నా ఐఏఎస్ క్లాసెస్ జరుగుతున్నాయి, కానీ వైజాగ్ లో ఐఏఎస్ కోచింగ్ అంటే ఐఏఎస్ నేమ్ ఎగ్జాంపుల్ సివైసి ఐఏఎస్ కోచింగ్ అనగానే అక్కడ ఐఏఎస్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, ఆ పేరుని జస్ట్ ఆ లెటర్స్ ని ఆ క్యాచీ వర్డ్స్ ని దాన్ని అట్రాక్ట్ చేస్తూ మెనీ పీపుల్ ఆర్ జస్ట్ యూజింగ్ దట్ వర్డ్స్. ఐఏఎస్ పేరు వాడుకుంటున్నారు అంతే. Group 2 కోచింగ్ ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే Group 1 కోచింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు ఎస్పెషల్లీ అసలు వైజాగ్ లో మంచి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఉందా, లేకపోతే మీరు ఏదన్నా ఇన్స్టిట్యూట్ కి వెళ్ళారా, లేకపోతే మీరు ఏదన్నా ఇన్స్టిట్యూట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే దాని గురించి మాత్రం నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసినంత వరకు మంచి ఐఏఎస్ కోచింగ్ సెంటర్, మంచి Group 2 కోచింగ్ సెంటర్ అయితే ఉంది. మంచి Group 1 కోచింగ్ అంటే అది రెగ్యులర్ గా జరగదు, అది బేస్డ్ ఆన్ పోస్ట్లు రిలీజ్ అవుతుంది. ఆ ఫీవర్ ఉన్నప్పుడు మాత్రమే అది వస్తుంది అనమాట. అంటే జాబులు పడతాయి అనే న్యూస్ విన్నప్పుడు మాత్రం ఈ బ్యాచెస్ అనేది ఏ ఇన్స్టిట్యూట్ అయినా స్టార్ట్ చేయడం Group 1 విషయంలో. అండ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ గురించి మనకి ఇంకా క్లారిటీ తెలియాల్సి ఉంది. నేను ఖచ్చితంగా వైజాగ్ లో కూడా ఆఫ్టర్ ఢిల్లీ, ఆఫ్టర్ విజయవాడ నేను వైజాగ్ కూడా ఒకసారి రావడానికి ప్రయత్నం చేస్తాను. ఈ లోపల వైజాగ్ లో మంచి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లేకపోతే మీరు ఒకవేళ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే స్టూడెంట్స్ జెన్యున్ గా కమెంట్ చేయండి. ఒకవేళ బాగలేకపోతే ఇన్స్టిట్యూట్ బాగలేదని కూడా చెప్పండి. దాన్ని బట్టి మనము గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో నేను ఇంకొంత ఇన్ఫర్మేషన్ అని గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో దట్ హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, విజయవాడ కానీ, ఢిల్లీ కానీ, వైజాగ్ కానీ మంచి ఇన్స్టిట్యూషన్ ఉంటే ఖచ్చితంగా అది అందరికీ తెలియజెప్తాం. ఒకవేళ బాగలేకపోతే బాగలేదని చెప్తాం. దాన్ని బట్టి మిగతా ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళ క్వాలిటీ, వాళ్ళ సర్వీస్, వాళ్ళ మంచి ఫ్యాకల్టీని తీసుకున్న ప్రతి రూపాయికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారని మనం అనుకుందాం. దాని గురించి మనం వంతు ప్రయత్నంగా మనం చేద్దాం. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.